30s దాటిన తర్వాత సేమ్ డేట్స్ చేస్తున్నా గానీ వెయిట్ లాస్ అవడంలో విఫలం చెందుతున్నారా? అంటే మీలో క్రమశిక్షణ లోపించినట్టే లెక్క. 30s దాటిన తర్వాత బాడీలో మజిల్ పవర్ 2 to 3% అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటది. 30s దాటిన తర్వాత హార్మోన్స్ బాడీలో చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫ్యాట్ బర్నింగ్ కావచ్చు, లేదంటే క్యాలరీ బర్నింగ్ కావచ్చు, కష్టమవుతూ ఉంటుంది. బాడీ ఎనర్జీని స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. క్యాలరీ బర్న్ చేయడం అనే పద్ధతిని మానేస్తూ ఉంటుంది. స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండండి. స్లీప్ అనేది బెటర్ గా చేసుకుంటూ ఉండండి. నైట్ లైఫ్ ని తగ్గించుకుంటూ ఉండండి. మీ భోజనం అనేది 6 to 7 లోపలనే మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వాటర్ అనేది వేడికి తగ్గట్టుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాడీని ఎక్కువగా యాక్టివ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ కి దూరంగా ఉండండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు. డైట్ ద్వారా మీ బాడీని కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.